శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించిన నూతన జన్మకు సర్వము సిద్ధహస్తుడైన శ్రీనివాస్ జీవిత విశేషాలను తెలుసుకుందాం. కష్టించి పనిచేసిన ఉద్యోగిని మరువలేని అధికారులు మనిషి మంచితనానికై వెతుక్కుంటూ వచ్చిన మానవత్వానికి ఆ మహాదేవుడే మురిసిపోయాడు. గత కొద్ది నెలలుగా శ్రీనివాస్ అనే ఈ వ్యక్తి కనిపించడం లేదు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో మదీనా సోఫా బిజినెస్ వర్క్షాప్లో పనిచేసే శ్రీనివాసుకి కాలుకు దెబ్బ తగలడంతో దేవుణ్ణి దర్శించుకుని వస్తానని చెప్పి వెళ్లాడట. అయితే ఏమైందో తెలియదుగాని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 5 నెలల నుంచి రక్షణ పొందుతున్నాడు. కాలిదెబ్బ నయమయ్యేంతవరకు తగిన వైద్యాన్ని పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది అందించింది. శ్రీనివాస్ బంధువులు రాకపోయినా కష్టాన్ని గుర్తించిన అధికారులు మహమ్మద్ అహ్మద్ గారు తన తోటి స్నేహితుడు సమద్ గారు వచ్చి శ్రీనివాస్ని కలిశారు. ఆత్మీయంగా పలకరించారు. తను ఎలా తప్పిపోయాడో వివరాలను తెలియజేశారు. శ్రీనివాస్ని తిరిగి మామూలు మనిషిగా మరలా మాకు అప్పజెబుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా శ్రీనివాస్ మాకు దక్కాడు, అదే సంతోషం అని శ్రీనివాస్తో కలిసి అలా ఆలయ ప్రాంగణంలోకి నడుస్తూ శ్రీనివాసుని అప్పజెప్పినందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి ఆశ్రమ సేవా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సీను నా దగ్గర పనిచేస్తాడు. ఫస్ట్ నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. 4 నుంచి కనిపిస్తలేడు. వాళ్ళు వెతికి చాలా దగ్గర చూసినాం, కానీ ఇక్కడ కనిపించలే. ఆయన 4 కింద ఆయన కాలుకి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి కనిపించలే. ఆయన మంచిగా అయిపోయినాడు. కాలికి ఏం లేదు. ఇప్పుడు కాలు చాలా బాగా అయిపోయింది. మంచి చూసుకునే వీళ్ళందరూ మేము తీసుకుపోవాలని మేము ఇట్లా ఆశ్రమించినాం. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య సన్నిధిలోకి శ్రీనివాస్ వెళ్ళాడు. గుండె లోతుల్లో ఉన్న బాధను స్వామికి తెలుపుకున్నాడు. గంట కొట్టాడు. జలాభిషేకం చేశాడు. అర్చకులు ఆత్మీయ సంతోషకార్యమైన పూజను స్వామివారికి శ్రీనివాస్ పేరుమీదుగా అర్చన జరిపించి హారతి ఇచ్చి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులను అందజేయించారు. సంతోషభరితుడైన శ్రీనివాస్ అధికారులతో కలిసి బైక్పై తిరిగి ఇంటికి ప్రయాణమైనాడు. ఇంతటి ఘనతను శ్రీనివాస్కి అందించిన శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ కూడా అందాలి. మహాశయులారా, మీరు బాధ్యత తీసుకోబట్టే ఇలాంటి వారిని మరలా ఇంటికి పంపించగలుగుతున్నాం. మీరు చేస్తున్న సాయానికి సదా మీకు రుణపడి ఉండే ఈ అమాయకుల జీవితాలు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నిత్య నూతనంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.